హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నిధికి సంబంధించిన సినిమాలన్నా స్టోరీలన్నా ఇష్టమో చెప్పండి. ఎందుకంటే నేను ఈరోజు అలాంటి కొన్ని ప్రాచీన కాలం నుంచి చరిత్ర పొరల్లో దాగినటువంటి కొన్ని నిధి తాలూకా విషయాలు చెప్పబోతున్నాను. ఈ రోజుకు వాటిని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారంటే నమ్మశక్యం కావడం లేదు. నిజానికి టెక్నాలజీ బాగా పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి నిధులను ఇట్టే కనిపెట్టొచ్చు అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. ప్రకృతి తనలో దాచిపెట్టుకున్న నిధులను కనిపెట్టడం ఎవ్వరి తరం కాదు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రాచీన కాలం నుంచి కనబడకుండా పోయిన అలాంటి ఒక 10 సంపద తాలూకా నిధి విషయాలను చెప్పబోతున్నాను. ఇప్పటికీ వీటిని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వెతుకులాటలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నమ్మకం ప్రకారం ఆ నిధులను దెయ్యాలు కాపలా కాస్తూ ఉంటాయట. అందుకే వాటిని ఈ రోజుకి కూడా కనిపెట్టలేకపోయారు అని చెప్తారు. అలాంటి కొన్ని అంతు చిక్కని అమూల్యమైన రహస్య నిధుల గురించి చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, మొదటిగా మనం చెప్పుకోబోయేది గ్రోస్వెనర్ షిప్ గురించి. వాస్తవానికి గ్రోస్వెనర్ 1782లో భారతదేశంలోని మద్రాసు నుండి బయలుదేరి దక్షిణాఫ్రికాలో ఎక్కడో ఒక చోట మునిగిపోయిన ఓడ. ఈ నౌకలో దక్షిణ భారతదేశం నుండి దోచుకున్న అనేక విలువైన వజ్రాలు, ఆభరణాలు, అలాగే బంగారు, వెండి నాణేలున్నాయని చెబుతారు. వాటిని నేటి కాలం రూపాయల్లో పోల్చి చూస్తే విలువ కట్టలేమట. ఈ నిధిని కనుగొనేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఎవ్వరికీ అది దొరకలేదు. నిజానికి ఈ ఓడలో దక్షిణ భారతదేశంలోని దేవాలయాల నుండి కొన్ని ప్రత్యేకమైన శిలాఫలకాలు, రాళ్లు మరియు విగ్రహాలు దొంగిలించబడ్డాయని, వాటిని పూజించకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం సాధ్యం కాదని, ఈ కారణం చేతనే గ్రోస్వెనర్ ఓడ సముద్రంలో ఎక్కడో మునిగిపోయి ఉండొచ్చు అని చెప్తారు. ఇక ఫ్రెండ్స్, రెండోది జాన్ లాఫాయెట్ మరియు అతని సోదరుడు పియరీ. ఇద్దరు చాలా ప్రమాదకరమైన మెక్సికన్ సముద్రపు దొంగలు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో గుండా వెళ్లే చాలా నౌకలను వీరు దోచుకునేవారని చెప్తారు. కొన్ని దశాబ్దాల దోపిడీ తర్వాత వారు దోచుకున్న అపారమైన సంపద మొత్తాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సమీపంలో ఎక్కడో దాచి ఉంచారని చెప్తారు. కానీ ఒకరోజు హఠాత్తుగా ఆ అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో ఆ నిధి వారితోనే సమాధైపోయింది. ఆ నిధిని కనుగొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా నేటికీ దాని ఆచూకీ లభించలేదు. కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఆ అన్నదమ్ములిద్దరూ ఈ నిధిని ఎవ్వరికీ తెలియని, చేరుకోలేని చోట దాచి ఉంచారని, అక్కడకు ఇంతవరకు ఎవ్వరూ చేరుకోలేదని, రాబోయే రోజుల్లో కూడా చేరుకోలేరని చెప్తారు. అందుకే ఆ నిధి ఇప్పటికీ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఎక్కడో ఉండే ఉంటుంది అని నమ్ముతారు. ఇక 3, ఓక్ ద్వీపం యొక్క నిధి గురించి పుస్తకాలలో అనేక రహస్య కథలున్నాయి. ఈ ద్వీపంలో కోట్లాది రూపాయల నిధి దాచబడి ఉందని చెప్తారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కూడా ఈ నిధిని కనుగొనేందుకు ఎంతగానో ప్రయత్నించారట. ఈ నిధిని వెతికే ప్రయత్నంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారట. ఈ రోజుల్లో చాలామంది సముద్రపు దొంగలు తాము దొంగిలించిన సంపదను ఈ ద్వీపంలో ఉంచేవారని చెబుతారు. ఈ నిధిని దాటడానికి వారు ఈ ద్వీపంలో ఎన్నో గుహలను నిర్మించారు. వాటిని కనుగొనడం మరియు తెరవడం దాదాపు అసాధ్యమని చెప్తారు. 4, సోన్ బందర్. ఫ్రెండ్స్, రాజ్గిరి జిల్లాలో సోన్ బండార్ అనే ఒక గుహ ఉంది. దానిని ఎన్నో శతాబ్దాలుగా మూసివేయబడింది అని చెప్తారు. ఈ గుహలో మగధ చక్రవర్తి బింబిసారుడి నిధి ఉందని, ఇది ఎన్నో వేల ఏళ్ల సంవత్సరాల నాటిదని చెప్తారు. ఈ నిధిని ఇక్కడ హర్యక్ వంశపు రాజు బింబిసారుడి మొదటి భార్య దాచిందని నమ్ముతారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం హర్యక్ రాజ్య వంశస్థాపకుడైన బింబిసారుడికి బంగారం మరియు వెండితో గాఢమైన అనుబంధం ఉండేదట. అతనికి చాలామంది రాణులున్నప్పటికీ ఒక రాణి అంటే చాలా ఇష్టమని చెప్తారు. బింబిసారుని కుమారుడు అజాతశత్రు తన తండ్రి బింబిసారుడిని ఖైదు చేసినప్పుడు బింబిసారుడి భార్య మొత్తం నిధిని ఎవ్వరికీ తెలియని చోట దాచిందని, ఇది నేటికి మిస్టరీగా ఉండిపోయిందని చెప్తారు. బింబిసారుడి భార్య గిరిపర్వతం అడుగున సోన్ బండార్ గుహను నిర్మించింది. సోన్ బండార్ గుహ లోపల 2 గదులుంటాయట. లోపల 10.4 మీటర్ల పొడవు, 5.4 మీటర్ల వెడల్పుతో ఒక గది ఉంది. దీనెత్తు సుమారు 1.5 మీటర్లు. ఎప్పుడూ నిధికి కాపలాగా సైనికులుండేవారట. ఆ గది లోపలి నుండి మరొక గది ఉందని,
ఇది ఒక పెద్ద రాయితో కప్పబడి ఉందని, ఇది రాజు యొక్క నిధిగా పరిగణించబడుతుందని చెప్తారు. కానీ ఈ 2 గదుల ప్రధాన ద్వారాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేకపోయారు. ఈ నిధి యొక్క గదిని తెరవడానికి బ్రిటిష్ వారు ఫిరంగులను కూడా ఉపయోగించారు. అయినప్పటికీ బ్రిటిష్ వారు దానిని తెరవడంలో విఫలమయ్యారు. నేటికి ఈ గుహపై బ్రిటిష్ షెల్స్ యొక్క ఆనవాళ్లు కూడా ఉంటాయి. గుహ గోడపై శంఖలిపిలో ఏదో వ్రాయబడింది. దానిలో ఆ నిధి యొక్క రహస్యం ఉందని నమ్ముతారు. కానీ ఇప్పటి వరకు అది ఏ భాషలో ఉందనే దానిపై క్లారిటీ లేదు. ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఈ శాసనంలోని రహస్య పదాలను ఎవరు చదివినా నిధికి చేరుకోవచ్చని నమ్ముతారు. 5 కొలంబియాలోని గ్వాటావిటా సరస్సుకు చెందిన నిధి. కొలంబియాలో ఎల్ డొరాడో అనే ప్రదేశం ఉంది. ఒకప్పుడు ఇక్కడ మట్టిలో బంగారం ఉండేదని చెబుతారు. చబ్బా తెగ అని పిలువబడే తెగ ప్రజలు మరియు అదే ప్రాంతంలో నివసిస్తున్న ముయిస్కా తెగకు చెందిన ప్రజలు తమ రాజును ఎన్నుకోవడానికి ఒక వింత ఆచారాన్ని అనుసరించేవారు. ఆ ఆచారంలో భాగంగా రాజైన వ్యక్తిని గువాంటా సన్ అనే సరస్సు వద్దకు తీసుకొస్తారు. అక్కడ ఆయన బట్టలు విప్పించి ఒంటిపై భస్మాన్ని రుద్దుతారట. అలా ఆయన అక్కడ స్నానం చేసే సమయంలో అక్కడి ప్రజలు సరస్సులో బంగారాన్ని విసిరేవారట. అంతేకాదు చిబ్బా గిరిజనులు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కూడా సరస్సులో బంగారాన్ని విసిరేవారని, అలా ఏళ్ల తరబడి విసరడం వల్ల పెద్ద మొత్తంలో బంగారం సరస్సు అడుగున నిక్షిప్తమైందని చెప్తారు. స్పానిష్ దొంగ అయిన ఫ్రాన్సిస్కో పిజారో ఈ నిధిని దోచుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ విజయం సాధించలేకపోయాడు. నీటిలో దాగి ఉన్న నిధిని కనుగొన్న వారిలో జాన్ లెఫ్ట్ మరియు అతని సోదరుడు పియరీ ఉన్నారు. వారు వాస్తవానికి దొంగలు. వారు చెప్పిన దాని ప్రకారం ఈ అంతు చిక్కని సరస్సును ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మొదటి ప్రపంచపు యుద్ధం సమయంలో దాదాపు కొలంబియా మొత్తం ఈ నిధి కోసం అన్వేషించింది. కానీ ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. అప్పుడప్పుడు ఈ నిధి కోసం వెతికే ప్రయత్నంలో వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారట. అయితే కొద్ది సంవత్సరాలకు ఈ అంతు చిక్కని గ్వాటావిటా సరస్సును కనుగొన్నారు. అంతేకాదు అక్కడి నుండి కొంత బంగారాన్ని కూడా వెలికి తీశారు అని తెలిసింది. ఇది విన్న తర్వాత కొలంబియా మొత్తం ఈ సరస్సును కనుగొనడానికి వెళ్ళింది. ఈ అంతు చిక్కని సరస్సు యొక్క నిధి గురించే నేను మీకు మొత్తం కథను వేరే వీడియోలో చెప్తాను. 6 మంగోలియా సామ్రాజ్య స్థాపకుడు చెంగిజ్ ఖాన్ యొక్క నిధి. ఇది అతని కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆయన ఒక గొప్ప యోధుడు. ఆ సమయంలో చెంగిజ్ ఖాన్ దాదాపు ప్రపంచం మొత్తాన్ని జయించాడు. ఈ చెంగిజ్ ఖాన్ గురించిన అనేక జానపద కథలు వాడుకలో ఉన్నాయి. చెంగిజ్ ఖాన్ నేరాలు, దోపిడీలు, వారసత్వానికి సంబంధించిన కథలు తరచుగా మనకు వినపడుతూనే ఉంటాయి. చావు, విధ్వంసం తప్ప వేరే తెలియదు చెంగిజ్ ఖాన్కి. ఆ యుద్ధాలలో మహిళలను దోచుకోవడం, నచ్చిన వారిని తన రాణులుగా చేసుకోవడం అతనికి అలవాటే. అలా అతను సుమారు 100 మంది రాణులకు రాజు, 200 మంది పిల్లలకు తండ్రి, 1000 కిలోమీటర్లు విస్తరించిన సామ్రాజ్యానికి ఏకైక రాజు. కానీ ఎంత గొప్ప రాజైనా చివరకు చనిపోవాల్సిందే. అలా క్రీస్తు శకం 1227లో చెంగిజ్ ఖాన్ మరణించాడు. చెంగిజ్ ఖాన్ మరణానంతరం ఆ నిధి గురించిన చర్చలు విపరీతంగా జరిగాయి. కానీ అది ఎక్కడ ఉంది అనే విషయం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. చెంగిజ్ ఖాన్తో పాటు అతని నిధిని కూడా మంగోలియాలో ఎక్కడో పూడ్చిపెట్టారని చాలా కథల్లో చెప్పబడింది. దాన్ని కనిపెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎవ్వరికీ ఏమీ దొరకలేదు. ఆ నిధి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం ఎంతో కష్టం. ఒకవేళ తెలిసినా అక్కడకు వెళ్ళిన ఎవ్వరూ తిరిగి ప్రాణాలతో వెనక్కు రాలేదట. ఎందుకంటే చెంగిజ్ ఖాన్కు స్వయంగా ఆ నిధి వేరే వారికి దొరకడం ఇష్టం లేదు. చనిపోయిన తర్వాత తన జాడ కనిపించకుండా ఉండేందుకు గుర్తు తెలియని ప్రదేశంలో పూడ్చిపెట్టాలని తన సహచరులను కోరాడట. అప్పుడు అతని సహచరులు అతన్ని నేలలో పాతిపెట్టి ఆ తరువాత ఆ నేలపై వేలాది గుర్రాలను స్వారీ చేయించారని చెబుతారు. సమాధి ఆనవాళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ విధంగా చేశారు. అందుకే చెంగిజ్ ఖాన్ ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాడని, ఎవరైనా ఆ నిధి కోసం వెళ్తే చంపేస్తున్నాడని నమ్ముతారు. 7 అంబర్ రూమ్. ఇది ఒక రహస్య గది. ఇది ఆధునిక పుష్కిన్లోని క్యాథరిన్ ప్యాలెస్లోని రాజకుటుంబం యొక్క వేసవి గృహంలో స్థాపించబడింది. దీని ఉపరితలం 55 చదరపు మీటర్లు, 6 టన్నులకు పైగా అంబర్తో ఇది కప్పబడి ఉంది. ఈ గదిలో బంగారు శిల్పాలు, అంబర్ ప్యానెల్స్, బంగారు ఆకులు, రత్నాలు, దేవదూతలు మరియు పిల్లల విగ్రహాలు మరియు అద్దాలు వంటివి ఉన్నాయి. వారు ఆ గదిని కొవ్వొత్తులతో వెలిగించేవారు. ఈ అంబర్ రూమ్ను పర్షియాలో 1707లో నిర్మించారు. ఇది రష్యా మరియు పర్షియా మధ్య 1941లో జరిగిన 2వ ప్రపంచ యుద్ధం సమయంలో శాంతి బహుమతిగా పీటర్ ది గ్రేట్కి ఇవ్వబడింది.
నాజీలు దానిని స్వాధీనం చేసుకుని దానిని రక్షించడానికి చిన్న చిన్న భాగాలుగా విభజించారు అని చెప్తారు. అయితే ఈ కళాఖండాలన్నీ 1900లో ఒక మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. అక్కడే ఒక అంతుచిక్కని విషయం జరిగింది. అదేంటంటే ఇక్కడ మ్యూజియం నుంచి ఒక్కసారిగా అంబర్ గది మొత్తం కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి నేటి వరకు ఈ నిధి జాడ ఎవ్వరికీ దొరకలేదు. ఈ మొత్తం కథ గురించి కూడా నేను మీకు వివరంగా మరో వీడియోలో చెప్తాను. 8 టాప్లెట్స్ సరస్సు. ఫ్రెండ్స్, 2వ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు తాము కొల్లగొట్టిన సంపదను ఈ టాప్లెట్స్ సరస్సులో దాచేశారని చెప్తారు. యుద్ధంలో ఓడిపోతున్న సమయంలో వారు విలువైన వస్తువులను దొంగిలించి ఈ సంపదను వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టారు. 1945లో యుఎస్ సైన్యం మార్కస్ ఉప్పు గనిలో నాజీల బంగారు నిధిని కనిపెట్టారు. ఐరోపాలోని ఆస్ట్రియాలోని టాప్లెట్స్ సరస్సులో నాజీలు తమ మొత్తం సొత్తును శత్రువుల చేతిలో పడకుండా ఉండేందుకు $1 బిలియన్ విలువైన బంగారాన్ని అందులో విసిరేశారని చెప్తారు. ఈ సరస్సు ఎందుకంటే ఈ సరస్సు దాదాపు 300 అడుగుల లోతులో ఉంటుంది. అక్కడకు చేరడం ఎవ్వరి తరం కాదు. గత కొన్నేళ్లుగా ఈ నిధిని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది డైవర్లు దీనికోసం వెళ్లి మృత్యువాత పడ్డారట. 9 నైట్స్ టెంప్లర్. ఐరోపాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సైనిక ఏర్పాటును 1119లో క్రైస్తవులను రక్షించడానికి స్థాపించారు. కాలక్రమేణా వారి ప్రభావం కూడా బాగా పెరిగింది మరియు వారు చాలా అపారమైన సంపదను కూడబెట్టారని చెబుతారు. కానీ 1307లో వారి పెరుగుదల చూసిన ఫ్రాన్స్ రాజు ఫిలిప్ భయపడ్డాడు. వీళ్ల మీద దాడి చేసి ఆ నిధిని కొల్లగొడదామనుకున్నాడు. దాడి అయితే చేశారు, కానీ ఆ నిధి ఎక్కడ ఉన్నది వారు కనిపెట్టలేకపోయారు. ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ టెంప్లర్ నిధి ఎక్కడ ఉంది అనేది ఖచ్చితమైన సమాచారం ఎవ్వరికీ దొరకలేదు. 10వ స్థానంలో డచ్ మ్యాన్ గోల్డ్ మైన్ ఉంది. ది లాస్ట్ డచ్ మ్యాన్ గోల్డ్ మైన్ అని దేన్ని పిలుస్తారు? అమెరికాలోని అరిజోనా కొండల్లో ఉన్న ఓ అంతు చిక్కని బంగారు గని ఇది. వాస్తవానికి పురాణ కథల ప్రకారం నైరుతి అమెరికాలో ఉన్న ఒక పెద్ద బంగారు గని దాగి ఉంది అని, ఈ ప్రదేశం సాధారణంగా అరిజోనాలోని ఫీనిక్స్కు తూర్పున ఉన్న అపాచీ జంక్షన్ సమీపంలో పర్వతాలలో ఉందని నమ్ముతారు. దీని గురించి చాలా కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొంతమంది గనిని అన్వేషించడానికి వెళ్లి మృత్యువాత పడుతున్నారు. నిజానికి ఈ కథ 19వ శతాబ్దంలో జర్మనీకి చెందిన వలస పౌరుడు చెప్పిన కథ. ఈ గనిని జాకబ్ వాల్ట్స్ అనే అతను కనిపెట్టాడట. దీని తర్వాత అతను ఇక్కడ బంగారాన్ని వెలికి తీశాడు. కానీ అతను జీవించి ఉన్నంత వరకు ఈ గని గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. కానీ అందరూ ఏదో ఒకరోజు చనిపోవలసిందే కదా. అలా అతను చనిపోయే సమయానికి ఈ అంతు చిక్కని గని గురించి తన పక్కింటి వ్యక్తికి మాత్రమే చెప్పాడని, ఆయన మరణానంతరం ఈ రహస్యం ప్రజలకు తెలిసిందని, కానీ ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉందని, అనేక మరణాలకు కూడా కారణమని చెప్తారు. ఈ పర్వతం గురించి చాలా కథలున్నాయి, కానీ అవి ఎంతవరకు నిజమనేది కనిపెడితేనే తెలుస్తుంది. ఇవి మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇప్పటికీ చాలా చోట్ల చాలా విలువైన సంపద సముద్రపు పొరల్లో నిక్షిప్తమై ఉంది. వాటిని కనిపెట్టాలని ఎంతోమంది ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ ఏదీ కనిపెట్టలేకపోయారు. ఫ్రెండ్స్, మన దేశంలో కూడా ఇలాంటి ఎన్నో రహస్యాలు, ఎన్నో నిధులు దాగి ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి వినే ఉంటారు కదూ. ఆ ఆలయంలోని నేలమాలిగల్లో చెప్పలేనంత నిధి దాగి ఉంది అని చెప్తారు. ఇలాంటివి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. మీకేమైనా సందేహాలు, సూచనలు ఉంటే గనక వెంటనే క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.